శివయ్య తండ్రిని దర్శించాలంటే నిజంగా అదృష్టం అయితే ఉండాలండి. వెళ్ళాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా ఏదో ఒక ఆటంకం. మనం ఒకటి తలిస్తే ఆ దేవుడు ఒకటి తలిచినట్టు. శివనాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు కదా, ఇదైతే 1000% కరెక్ట్ అండి. ఇదైతే మా లైఫ్లో నిజంగా జరిగింది. మేమైతే ఈ ప్లేస్కి వెళ్ళాలని ఎన్నిసార్లు అనుకున్నామో గత సంవత్సరం నుంచి. ఎందుకు వెళ్ళడం అయితే కుదరట్లేదు. రీసెంట్గా మా మ్యారేజ్ యానివర్సరీకి మా హస్బెండ్ అయితే ప్లాన్ చేశారు. మేము రెడీ అయ్యాము, అంతా ఓకే, బట్ వెళ్ళే టైంలో మాకు క్యాన్సిల్ అయింది. అనుకోకుండా మాకైతే శివరాత్రి రోజు ఆ భాగ్యం అయితే దక్కిందండి. ఇదైతే చిక్బళ్ళాపూర్లోని ఆది యోగి స్టాచ్యూ. అసలు చూడ్డానికి ఎంత బాగుందంటే ఇక్కడికి వెళ్ళడానికి కూడా అంతే ఆశపడ్డాము. ఇక్కడికి వెళ్ళాలని అర్లీ మార్నింగే ఇలా లేచి రెడీ అయ్యాము చూడండి. సో మేమైతే బైక్లో వెళ్తున్నామండి, 2 వీలర్లో. మా చిట్టి ఫ్యామిలీతో, పాప, నేను, మా హస్బెండ్. ఏదైనా ఆగి దొరికితే అది చాలా హ్యాపీనెస్ కదా. మాకైతే అంతే హ్యాపీగా ఉంది. అసలు క్యూరియాసిటీ ఎలా ఉంటుంది ఏమి అన్నది. మేమున్న చోటు నుంచి మాకు అక్కడ వెళ్ళడానికి 2 అవర్స్ జర్నీ. మధ్యలో ఇలా చూడండి టిఫిన్ చేస్తున్నాం. నాకు ఒక ఇడ్లీ, మా ఆయనకు ఒక దోశ. తిన్న తర్వాత మరి బయలుదేరామండి. ఇక్కడ నుంచి అయితే 6 కిలోమీటర్స్ ఉంది మాకు. అయితే ఫుల్ డీటెయిల్స్ ఇస్తానండి, మీకు వెళ్ళాలనుకుంటే యూజ్ అవుతుంది. ఇదైతే మనకు సద్గురు సన్నిధి గేట్ అండి. ఇదైతే మనం లోపలికి వెళ్ళిన తర్వాత మనకు లోపల ఏముంటాయి అన్నది అయితే ఒక బోర్డు అండి ఇన్ఫర్మేషన్గా. సో ఇదంతా మనకి ఫుల్ కొండలు, గుట్టలు అట్లాంటివి ఉంటుంది. లైట్గా చూస్తే ఎడారిలానేనండి. చాలా బాగుంది వ్యూ అయితే. మనకి రోడ్ అన్నది సరిగా ఉండదు, ఇంకా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. మనకు వంకర్ టింకర్గా ఉంటుంది రోడ్ అయితే. కొంచెం మనకి కింద వైపు చూస్తే లోయలానే అనిపిస్తుందండి. ఇక్కడ మనకి ద్రాక్ష తోటలు ఎక్కువగా పెడతారు. సో ఫైనల్గా ఇది మనం ఆ గేట్ నుంచి లోపలికి వెళ్ళాలంటే ఒక 5 కిలోమీటర్స్ దాకా మనకు ఉంటుంది. సో అక్కడ చూడండి కనిపిస్తుంది కదా చిన్నగా, అదైతే మనకి స్వామివారు. సో ఇదైతే లోపలికి వచ్చిన తర్వాత అండి, ఇక్కడ చూడండి మనకైతే చిన్న చిన్న షాప్స్, హోటల్స్ ఇక్కడైతే ఉంటాయి. మేము బైక్ మీద వెళ్ళడం వల్ల మాకు వ్యూ అయితే చాలా బాగుంది. అది కూడా మేము మార్నింగ్ టైంలో వెళ్ళాం కదా, చాలా బాగుందండి వ్యూ. మాకు లోపలైతే ఇక్కడ ఏముంటుంది అనేది ముందుగానే బోర్డు అయితే పెట్టారండి. చూడండి మనకు ఆ శివయ్య ఫేస్ అయితే కనిపిస్తుంది కదా. ఇదైతే మనకి ఎంట్రెన్స్ అండి. ఇది జస్ట్ మనకి లోపల ఎంటర్ అవడానికండి. ఇది వచ్చేసి మనకి బైక్ పార్కింగ్ అలా వెహికల్ పార్కింగ్ ఫీజు అయితే కట్టించుకుంటున్నారు. సో బైక్ పార్కింగ్ 50. మొట్టమొదటిగా మనకైతే దర్శనం ఇచ్చేది ఈ నాగశేషుడేనండి ఇక్కడైతే. సో ఇక్కడ కనిపిస్తుంది కదా టెంపుల్ లాగా, అక్కడైతే ఆ నాగశేషుడు ఉన్నాడండి. అక్కడైతే పూజిస్తారు. ఇక్కడైతే పండితులు ఎవ్వరూ ఉండరు, మనమే సొంతంగా సెల్ఫ్గా చేసుకోవాలి. సో చూడండి ఇదైతే ఫస్ట్ ఆ నాగదేవుడు ఉన్నది. తర్వాత ఇక్కడ మనము లోపలికి ఒక 1.5 కిలోమీటర్ వెళ్ళాలండి. సో ఇదైతే బైక్ పార్కింగ్కు మనకైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఒక అతనైతే ఉంటాడు. శివరాత్రి కదండి, లేజర్ లైటింగ్ కోసం ఇక్కడైతే డెకరేషన్స్ జరుగుతున్నాయి గ్రాండ్గా. ఇదైతే మనం ఎంట్రెన్స్ అండి ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళడానికి. ఫైనల్గా అయితే నా కోరిక తీరిందండి. నేనైతే ఇంకా స్వామిని ముట్టుకోవడానికి ఇంకా 500 మీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంది. మహాశివరాత్రి కదండి, చాలా రష్ ఉంది. ఆల్టర్నేటివ్ డేస్ అయితే మనకి ఇంత రష్ ఉండదు. ఇక్కడైతే ఒకవైపు డెకరేషన్ జరుగుతున్నాయి, ఒకవైపు హడావిడి జనాలు. అసలు చూడ్డానికైతే ఎంత బాగుందో. ఇదైతే మనం పూజా సామాగ్రి అండి ఇక్కడే దొరుకుతుంది. ఇక్కడ మనం తీసుకోవాలండి, అమౌంట్ పే చేసి క్యూలో ఉండాలి. సో ఇక్కడ కనిపిస్తుంది కదండి శివయ్య. ఆ శివయ్యకైతే ఆ పూజా సామాగ్రితో పూజ అయితే చేస్తున్నారండి. మనకి ఇక్కడ శివలింగం ఉంటుంది, చుట్టూ మనకైతే నాగపడుగులు ఉంటాయండి. ఈ శివయ్యకి ఇక్కడైతే పాలాభిషేకం చేస్తున్నారండి. టెంకాయ అయితే బయట కొట్టాలి. ఈ శివలింగం ముందరే మనకి చాలా మంది అయితే మెడిటేషన్ చేస్తున్నారు, ధ్యానం చేస్తున్నారండి. ఈ మండపం వెనకే మనకి ఆదియోగి స్టాచ్యూ ఉంటుందండి. మనం ఇక్కడ మండపం నుంచి ఎగ్జిట్ అవ్వాలి. ఎగ్జిట్ అవ్వగానే పక్కనే మనకి ఆదియోగి స్టాచ్యూ అయితే కనిపిస్తుందండి. ముట్టుకోవచ్చు, అంత బాగుంది. సో చూడండి వ్యూ అయితే ఎంత బాగుందో. స్వామివారిని దర్శించుకోవాలంటే పుణ్యం ఉండాలి. మాకు శివరాత్రి కబ్బింది, అది నాకు చాలా హ్యాపీ. లొకేషన్ అయితే చాలా అందంగా ఉంటుందండి. సో ఇక్కడైతే చాలామంది ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. మేము కూడా కొన్ని క్లిప్స్ అయితే దిగామండి. ఇక్కడ మనకి ఏదైనా విష్ ఉంటే ఇక్కడ శివార్పణ అని ఉంది కదా, ఇక్కడైతే ఒక బ్లాక్ క్లాత్ మీద ట్రయాంగల్లో ఉంటుందండి మన నేము, మన బర్త్డే డేటు, మన విష్ రాసి ఇక్కడైతే కడుతున్నారండి. తర్వాత అయితే ప్రసాదం కౌంటర్ అండి. సో ఇక్కడైతే మనకి ఒక పెద్ద ప్యాకెట్ 100 రూపీస్, ఒక చిన్న వైట్ కలర్లో కనిపిస్తున్నాయి కదా, అది వచ్చేసి ఒకటి 20 రూపీస్ పడుతుంది. ఇక్కడ మనకి ప్రసాదంగా ఎళ్ళు ప్రసాదం అయితే ఇస్తారండి. తెలుగులో అయితే నువ్వుల ప్రసాదం అండి. ఇక్కడ నువ్వులు ఉండలు.
ఇక్కడైతే ఒక అమ్మవారిది దర్శించుకున్న తర్వాత మనకైతే ఇక్కడ బుక్స్ దొరుకుతాయండి. అప్పటికే మధ్యాహ్నం అయింది కదా, ఇక్కడ వచ్చి ఒకే ఒక హోటల్ అండి మల్లిగే మాతో అంతా. ఇక్కడ మేమైతే భోజనం అయితే చేసేసాము. సో చూడండి వీవు లోపల ఇది మాత్రమే హోటల్ ఉంటుందండి. ఇక్కడ మనం తీసుకున్న ప్రసాదం ప్యాకెట్లు ఏముంటాయన్నది ఓపెన్ చేసి ఇక్కడే చూపిస్తా చూడండి. సో ఇవైతే మనకి ఎల్లు ప్రసాదం కదండి, నువ్వులు ఉండాలు. సో 5 ఇచ్చారు, మనకైతే 100 రూపీస్ ఛార్జ్ చేశారండి. మధ్యాహ్నం టైం కదా, ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి. సో అందుకే ఇక్కడ కూర్చోవడానికి చిన్న పార్క్ లాగా ఉంది. సో ఇక్కడైతే మా పాప ఆడుకుంటుంది. ఇక్కడ ఎండలు ఎక్కువగా ఉన్నాయండి, చెట్లు అయితే చాలా తక్కువ ఉన్నాయి. సో పిల్లలతో వచ్చేవాళ్ళు చాలా జాగ్రత్తగా రండి. ఫస్ట్ మనము రావాలి అన్నప్పుడు కొన్ని ప్రికాషన్స్ అయితే తీసుకొని రండి పడకుండా. మేమైతే ఇప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అనుకుంటున్నామండి, బయటకైతే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి మనకు 2 కిలోమీటర్స్ ఉంటుందండి ఎగ్జిట్ అవ్వాలి అంటే. సో ఒకసారి చూడండి శివయ్యని చివరిగా. ఇప్పుడు మాకు అసలైన కథ మొదలవుతుందండి. ఇవైతే మనకు షాప్స్ అండి, ఏమైనా తీసుకోవాలి పిల్లలకి అన్నా సరే. చిన్న చిన్న స్టాచ్యూస్ అయితే ఇక్కడ దొరుకుతాయి, పెండెంట్స్ దొరుకుతాయి, అన్నీ దొరుకుతున్నాయని. లేడీస్కి కావాల్సినవి మాత్రం హారాలు, ఇట్లా క్లిప్స్ ఇట్లా అన్నమాట ఒక్క షాప్లో మాత్రమే ఉందండి. కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంది. సో మా పాప అయితే స్టార్ట్ చేసింది అది కావాలి ఇది కావాలి అని. ఎక్కడ చూసినా సరే ఆ శివయ్య దర్శనమే కనిపిస్తుందండి. నాకైతే నిజంగా వెళ్ళాలని లేదు, బట్ వెళ్ళాల్సిందే. ఫైనల్గా నా కూతురు అయితే షాప్కి అయితే పిలుచుకొచ్చిందండి, అది కావాలి ఇది కావాలని. తను పెట్టే తలనొప్పి 1 2 కాదండి. సో ఫైనల్గా మాకు అర్థం కాక నువ్వే వెళ్ళి ఏదో తీసుకో అని చెప్పేశాడు. తను ఏది చూసినా సరే ఒక్కటే డైలాగ్ వినిపిస్తుందండి మాకైతే, ఇప్పిస్తావా చేస్తావా అన్నట్టు. చిన్నపిల్ల కదా మరి, తను ఏది అడిగినా కొనివ్వాల్సిందే. 10 అడిగితే అందులో ఒకటైనా కొనివ్వాలి కదా. సో నేను కూడా కొన్ని తీసుకున్న, ఆమెకు కూడా కొన్ని చేసిన. ఫైనల్గా అయితే రిటర్న్ అయ్యామండి. సో ఇదైతే బైపాస్, మనకి బైపాస్ మీదకి వెళ్తే ఇక్కడ దేవనహళ్ళి అని ఒకటి వస్తుంది. సో అక్కడైతే బోట్ డ్రైవ్ చూసామండి. బోట్ డ్రైవ్ ఇది వచ్చేసి ఒక్కరికి 150 రూపీస్ ఉంది. సో ఇందులో కొంచెం ఎంజాయ్ అయితే చేసామండి అలా. సో ఎంజాయ్ చేసాం కదా. ఇది ఫుల్ ఎండాలండి మాకైతే. సో ఫైనల్గా రిటర్న్ అయితే అయ్యాము. సో ఇది వచ్చేసి మేము బెంగళూరులో ఉంటాం కదా, బెంగళూరు నుంచి చిక్కబళ్ళాపురం మాకు 2 అవర్స్ జర్నీ అండి. సో సమ్మర్ ఎండ స్టార్ట్ అయింది కదా, చాలా అయితే అలిసిపోయాము. ఈ వీడియోతో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానండి ఈషా ఫౌండేషన్ చిక్కబళ్ళాపూర్ గురించి. సో అన్నట్టు మర్చిపోయానండి. అందరికీ హ్యాపీ శివరాత్రి. ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.